హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంబో స్టోరీస్. నీళ్లను వెతికిన చేప. అనగా దేవి అనే చేపపిల్ల ఒకటి ఉండేది. అది చాలా తెలివైనది. రాళ్ల సందుల్లో దాక్కుని ఆడుకోవటం అంటే దానికి చాలా సరదా. రాత్రిపూట సముద్రపు అడుగున నేలబారుగా నడుస్తూ పోయే జలచరాన్ని గమనిస్తూ కూర్చోవటం కూడా దానికి చాలా ఇష్టం. ఒక రోజున అది తన స్నేహితులైన సముద్రపు గుర్రాల కోసం ఎదురు చూస్తున్నది. ఆ సమయంలో వాళ్ళ అమ్మమ్మ గౌరమ్మ వేరే ఎవరితోనో అంటున్నది, నీళ్లలో బ్రతికే చేపలన్నీ అని. నీళ్లా అని దేవి ఆశ్చర్యపోయింది. నీళ్లంటే అమ్మమ్మకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నీళ్లు ఎక్కడుంటాయి అని ఆలోచనలో పడింది దేవి. కొంతసేపటికి ఆలోచించి లాభం లేదు. నేనే వెళ్లి కనుక్కుంటానో అదే నయం అని బయలుదేరిందది. అయితే నీళ్ల కోసం ఎక్కడ వెతకాలి అని దానికి అనుమానం వచ్చింది. సముద్రపు గుర్రాలు రాగానే అది వాటిని అడిగింది, నమస్కారం మిత్రులారా, నీళ్లు ఎక్కడుంటాయో చెబుతారా కాస్త అని. సముద్రపు గుర్రాలు ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయి. ఏమంటున్నావు? నీళ్ల మాకెట్లా తెలుస్తుంది? మేమైతే ఇప్పటివరకు ఆ మాటే వినలేదు అన్నాయి. అయ్యో, క్షమించండి, నేను వేరే ఎవరినన్నా అడుగుతాను అని దేవి ముందుకు సాగింది. కొంచెం దూరం పోయాక దానికి కొన్ని ఈల్ చేపలు కనబడ్డాయి. అది అడిగింది, హెల్లో, ఈల్ చేపలు, నేను చాలా అవసరంగా వెతుకుతున్నాను, నీళ్లు ఎక్కడ ఉంటాయి అని. మీరు నాకు కొంచెం వెతికి పెడతారా దయచేసి అని. అవి ఆ ఊ అని సనిగాయి. ఒక ఈల్ చేప దూరంగా ఉన్న ఒక గుహకేసి చూపిస్తూ, నీళ్ళ మాకు తెలీదమ్మా, ఎక్కడని వెతకాలి? నువ్వు వెతికేవేవో బహుశా ఆ కొండ గుహలో ఉంటాయేమో, మరి చూడు అన్నది. దేవికి సాధారణంగా చీకటి ప్రదేశాలంటే ఇష్టం ఉండదు. కాని అది అనుకున్నది, ఓహో, నీళ్లు గుహల్లో ఉంటాయన్నమాట. నేను ఎప్పుడూ గుహల్లో ఏముంటుందో చూడలేదు కదా, ఇప్పుడు పోయి చూస్తాను అని మెల్లగా ఆ కొండ గుహలోకి పోయి వెతికింది. అక్కడ దానికి రకరకాల మొక్కలు, రాళ్లు, వింత వింత పురుగులు, నేలమీద ప్రాకే జీవులు అది ఇంతకు ముందెన్నడూ చూసి ఉండనివి చాలా కనబడ్డాయి. కానీ నీళ్లు మాత్రం కనబడలేదు. అది ఆ గుహలోంచి నిరాశగా వెనుదిరిగింది. గుహలోంచి బయటికి వస్తుంటే అకస్మాత్తుగా దానికొక నక్షత్రపు చేప ఎదురైంది. తన నిరాశలో దేవి దాన్ని చూసుకోనే లేదు, వెళ్లి దాదాపు దాన్ని ఢీకొట్టింది. ఓయ్ ఓయ్, కొంచెం చూసుకుని పోమ్మా చిన్న చేప అన్నదది. అయ్యో, చూసుకోలేదు నక్షత్రం, క్షమించు, నేను ఇక్కడి నుండి బయటికి పోబోతున్నాను అన్నది దేవి. అయినా ఈ చీకటి గుహల్లో ఏం చేస్తోంది చిన్న చేప అడిగింది నక్షత్రం. నేను నీళ్ల కోసం వెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడ వేరే ఏవేవో ఉన్నాయి గాని నీళ్లు మాత్రం ఎక్కడా కనబడలేదు. అందుకని బై బై అని పోబోయింది దేవి. ఓయ్ ఓయ్, చిన్న చేపకు భలే సందేహం వచ్చిందే. ఆగు ఆగు, ఒక్క నిమిషం అని కేకలు పెట్టింది నక్షత్రం. ఏమంటున్నావు నువ్వు? గుహలో నీళ్లు లేవా? అసలు నువ్వు ఈ గుహలోకి ఎట్లా వచ్చావనుకుంటున్నావు అడిగింది అది. ఓ, ఎట్లా వచ్చానా? ఈదుకుంటూ వచ్చాను అన్నది దేవి తెలివిగా. ఓహో, మరైతే నువ్వు దేనిలో ఈదుకుంటూ వచ్చావు అడిగింది నక్షత్రం. దాని గొంతులో ఇప్పుడు కొంచెం ఎగతాళి ఉంది. దేవికి ఆ ప్రశ్న అస్సలు అర్థం కాలేదు. దేనిలోనో ఈదటం ఏమిటి? తను కేవలం ఈదింది అంతే కదా. నక్షత్రం ఒక వెర్రి నవ్వు నవ్వింది. ఓ నా ప్రియమైన చిన్న చేప, నువ్వు ఒకవేళ నిజంగా నీళ్ల కోసమే వెతుక్కుంటుంటే మాత్రం నీ వెతుకులాట ముగిసినట్లే. ఎందుకంటే నీళ్లు ఈ క్షణంలో నీ చుట్టూ ఆవరించి ఉన్నాయి అన్నది. దేవి ఇంకా గందరగోళపడింది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటో తెలియలేదు దానికి. సిగ్గు ముంచెత్తగా అది, మరి ఈ గుహలో అంతా చాలా చీకటిగా ఉంది గదా, బహుశా అందువల్లనే కావచ్చు నేను నీళ్లను చూడలేకపోతున్నాను అన్నది. నక్షత్రం మళ్ళీ ఒకసారి నవ్వింది. చిన్న చేప పాప, నువ్వు నీళ్లను చూడాల్సిన అవసరం లేదు.
నిజానికి చాలా చేపలు నీళ్లను చూడనే చూడవు. నీళ్లు మన లోపల ఉన్నాయి, మన బయట ఉన్నాయి. మనందరం ఈ నీళ్ల వల్లనే తయారవుతాం, నీళ్ల వల్లనే బ్రతుకుతాం, చివరికి ఈ నీళ్లలోనే కలిసిపోతాం. నీ చర్మం నిన్ను అన్ని వైపులా ఆవరించినట్లు నీళ్లు కూడా ఎల్లప్పుడూ ఆవరించి ఉంటాయి నిన్ను. మనకు నీళ్లే జీవం, అవి లేకుండా మనం లేము అని వివరించింది. దేవికి కొంచెం సేపు తను వింటున్నది నిజమో కలో అర్థం కాలేదు. నా చుట్టూతానే నీళ్లను పెట్టుకుని ఆ నీళ్ల కోసం ఎక్కడెక్కడో వెతికానే అనుకున్నది. ఆ పైన దేవికి మెల్లగా ఆ నీళ్లతోటి ఏమేం చేయొచ్చో కూడా తెలిసింది. అది దానిలో బుడగలు ఊదింది, తన మొప్పల్ని వాడి దానిలో ఈదింది, తనకంటే చిన్న చేపలకు ఈదటల్లో సాయం చేసింది. నిశ్చలంగా అలావురికే ఏమాత్రం కదలకుండా నిలబడి నీటి అలలు తన చుట్టూ కదిలి తనకు హాయినిచ్చేట్లు చేసుకున్నది. ఒకసారి ఉన్నాయి అని గుర్తించాక దేవి చేప జీవితానికి ఇక ఆ నీళ్లు మరింత ఆశ్చర్యానందాలను జోడించి భలే సాయపడ్డాయి. చేప చుట్టూ నీళ్లు ఉన్నట్లుగానే మన చుట్టూ ఉంది సంతోషం. మనం ఒక్కసారి దాన్ని గుర్తించామంటే ఆ సంతోషం మనల్ని ముంచెత్తగలదు. దానికోసం వేరే ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరమే లేదు.